ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎంతవరకు మినహాయింపులు ఉంటాయి, ప్రివిలేజెస్ వాళ్ళకి ఎంతవరకు అప్లై అవుతాయి, జనరల్గా పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ లోపల 4 గోడల మధ్య జరిగిన దాన్ని బయట ఎవరు ప్రశ్నించకూడదు. మనకి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 105, 194 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 105 పార్లమెంట్కి, 194 స్టేట్ లెజిస్లేచర్కి. జనరల్గా మామూలు పౌరుల కన్నా పార్లమెంటేరియన్స్కి, స్టేట్ లెజిస్లేటర్స్కి కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు, ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. కారణం వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ వాణిని వినిపించాలి, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి భ్రాంతి లేకుండా స్వేచ్ఛగా. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ లేకపోతే ఫ్రీడమ్ టు ఓట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు విత్ ఇన్ ద హౌస్ వాళ్ళు జనరల్గా క్వశ్చన్ చేయరు, వాళ్ళు లోపల ఏదైనా చేయొచ్చు. అయితే పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడానికి, ఏదైనా అంశం లేవనెత్తడానికి లేదా ఓట్ వేయటానికి లంచం తీసుకుంటే, ఉదాహరణకి నువ్వు ఒక ఎంపీ, నువ్వు లంచం తీసుకుంటే పరిస్థితి ఏంటి? 1998లో పివి నరసింహారావు గారు కేసు ఒక జడ్జిమెంట్ వచ్చిందనమాట. 1998 పివి నరసింహారావు జడ్జిమెంట్ అన్నాం. 5 జడ్జెస్ బెంచ్ చెప్పింది పార్లమెంటేరియన్స్కి ఇమ్యూనిటీ ఉంటుంది అని, మినహాయింపు ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉండకూడదు. పార్లమెంట్ లోపల వాళ్ళు ఏ ఓటు వచ్చినా, పార్లమెంట్లో ఏం మాట్లాడినా వీటన్నిటిని బయట ఎవ్వరూ క్వశ్చన్ చేయకూడదు. కంప్లీట్గా క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి వీళ్ళకి మినహాయింపు ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది అని చెప్పిందనమాట. అయితే ఈ రోజున ఇండియన్ సుప్రీంకోర్టు 7 జడ్జెస్ బెంచ్, 7 జడ్జిలు గల ధర్మాసనం ఏం చెప్పింది తెలుసా? పార్లమెంటేరియన్స్ కానీ స్టేట్ లెజిస్లేటర్స్ కానీ అంటే ఎంపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో ఓటేయటానికి కానీ లేదా వాళ్ళు చట్టసభల్లో ఏదైనా చర్చించడానికి కానీ అవినీతికి పాల్పడితే, డబ్బులు తీసుకుంటే, లంచం తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి మినహాయింపు ఉండదు. ఆర్టికల్ 105, ఆర్టికల్ 194 ఈ 2 కూడా కలెక్టివ్గా, ఇండివిజువల్గా పార్లమెంటేరియన్స్కి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులుగా వాళ్ళు పూర్తి స్థాయిలో వాటిని వాడుకోగలరు. అయితే దీనికి సంబంధం లేని అవినీతి అనేది 105లో 194లో మినహాయింపరు. అంటే అవినీతి చేస్తే ఎవరైనా పార్లమెంటేరియన్ వీళ్ళని తప్పే. ప్రశ్నలు అడగటానికి కానీ లేదా స్పీచ్ ఇవ్వడానికి కానీ లేకపోతే ఓటేయడానికి లంచం తీసుకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా లయబులే. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి కన్స్ట్రక్టివ్గా ఉపయోగపడాలి కానీ అవి రాజ్యాంగాన్ని డిస్ట్రక్ట్ చేయడానికి మాత్రం ఉపయోగపడకూడదు. చట్టసభల్లో ఓటేయటానికి లేదా ప్రశ్నలు అడగటానికి, స్పీచ్ ఇవ్వడానికి లంచం తీసుకుంటే అది ఖచ్చితంగా పబ్లిక్ లైఫ్లో ఒక అంకిత భావం లేనట్లే, అది పెద్ద అఫెన్స్ కూడా, పెద్ద నేరం కూడా అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చట్టసభల్లో ఓట్లు వేయడానికి లంచాలు తీసుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ ద్వారా మినహాయింపిస్తే అది నేరమే కదా, అది తప్పే కదా. ప్రెసిడెంట్ ఎన్నిక, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక, రాజ్యసభ మెంబర్స్ ఎన్నిక ఇవన్నీ కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లోకి వచ్చాయి. అంటే ప్రెసిడెంట్ ఎన్నికలో ఓటింగ్ విషయం, వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా వాటిలోకి వచ్చే అంశాలే. పార్లమెంటేరియన్స్ లంచం తీసుకున్న కేసుల్లో వాళ్ళకి మినహాయింపు లేదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా క్యాష్ ఫర్ ఓట్ కేసు అనమాట. జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు అనేది 2012లో చాలా నొటోరియస్ కేసు. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ సభ్యురాలు సీతా సోరెన్ డబ్బులు తీసుకుని, అంటే ఒక పార్టీ అభ్యర్థికి ఓటేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటేశారని చెప్పి ఆవిడపైన అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో వచ్చిన జడ్జిమెంటే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్.